ఒక పెద్ద ఆయన ఈ విధంగా రాశాడు. ఆ త్రియేక దేవుడు 9 కోణాలలో ప్రేమని కలిగి ఉన్నాడు, ప్రేమని చూపించుతూ ఉన్నాడు ఆ నిత్యత్వంలో అని చెప్పడం జరిగింది. ఎలా అంటే తండ్రి కుమారుని ప్రేమిస్తూ ఉన్నాడు, తండ్రి పరిశుద్ధాత్మని ప్రేమిస్తూ ఉన్నాడు, కుమారుడు తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాడు, కుమారుడు పరిశుద్ధాత్మని ప్రేమిస్తూ ఉన్నాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాడు, కుమారుని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు పరిశుద్ధాత్మని ప్రేమిస్తూ ఉన్నాడు. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కుమారుని ప్రేమిస్తూ ఉన్నారు. చివరికి మనం చూసినట్లయితే కుమారుడు పరిశుద్ధాత్ముడు కలిసి తండ్రిని ప్రేమిస్తూ ఉన్నారు. ఇట్లా నిత్యత్వం నుంచి మన యొక్క త్రియేక దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయనలో ప్రేమ ప్రవహిస్తూ ఉన్నది, ఆయన ప్రేమని కనపరుస్తూ ఉన్నాడు. ఇది క్రియాపూర్వకమైనది, అది చూపించేది. లోపలేదో దాచుకున్నాను బయటికి చూపించకుండా ఉండేది కాదు. కాబట్టి ఈ యొక్క త్రియేక దేవుడు ఆ యొక్క ప్రేమను కనపరచుచు నిత్యత్వం నుంచి కూడా ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ఆ ప్రేమను కలిగి ఉన్నటువంటి వాడే మనల్ని సృష్టించినటువంటి వాడు. ఆ ప్రేమను కలిగి ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి దేవుడు.